ఎలా? ఆ ముగ్గురు పాకిస్తానీస్ అని వరల్డ్ మీడియా అనౌన్స్ చేశాక ఆ ముగ్గురు ఇండియన్ రా ఏజెంట్స్ అని ఎంక్వైరీ కమిటీ నమ్మేలా పాకిస్తాన్ సాక్ష్యాలు చూపిస్తుంది. పాకిస్తాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని G8 కంట్రీస్ చెప్తాయి. ఆ తర్వాత ఇండియా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా ఎవరు నమ్మరు. దీన్ని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉండాలి బిలాల్ సాబ్. G8 సమిట్ దాడి తర్వాత అర్జున్ ఇక్కడే సీక్రెట్ మిషన్ లో ఉన్నాడని మన దగ్గరున్న వీడియో ఫుటేజ్ తో సహా G8 సమిట్ లో ప్రెజెంట్ చేస్తా. దాడిలో చనిపోయిన బాంబర్స్ అర్జున్ టీం అని, రా అని ఇండియన్ గవర్నమెంట్ ని నిలదీయాలని అడుగుదా. అప్పుడు ఊపిరాడక కిలకిల కొట్టుకుంటుంది ఇండియా. సమిట్ కి ఒక్కరోజే ఉంది. అటు సుహేల్ పక్కన టోటల్ పాకిస్తాన్ గవర్నమెంట్ నిలబడింది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. ఎలా ఫైట్ చేస్తావు అర్జున్? జుబేదా అబ్దుల్ సలీం సిరియా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది తనే. అక్కడ నీకు తన హెల్ప్ అవసరం అవుతుంది. సర్దార్ ఏరియాలోనే FIA హెడ్ క్వార్టర్స్ పక్కన మన ఏజెంట్ ఒక అతను బొకే షాప్ నడుపుతున్నాడు. యు గో అండ్ మీట్ హిమ్. హి విల్ గైడ్ యూ టు అవర్ లొకేషన్. కవర్ మాత్రమే బ్లో అయింది. మిషన్ చాణక్య ఇస్ ఆన్. నీ గెస్ కరెక్టే అర్జున్. మన వాళ్ళని 11:30కి కరాచీ నుంచి సింగపూర్ ప్రైవేట్ జెట్లో తీసుకెళ్తున్నారు. షూర్ ఈస్ గోయింగ్ టు అటాక్ ది సమ్మిట్ అండ్ ఇండియాని బ్లేమ్ చేస్తాడు. ఐ నో వి ఆర్ ది థ్రెట్ సర్, బట్ సోహెల్ తప్పకుండా తప్పు చేస్తాడు. హౌ కెన్ యూ బి సో ష్యూర్? ఈగో. అబ్దుల్ సలీంని సిరియాకి పంపించిందే కరాచీలోని రా ఏజెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మన రా ఏజెంట్స్తోనే G8 సమిట్ డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. అది మనం ఆపేశాం. ఆ ఈగోతో సోహెల్ అదే పని మన వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆల్ డాట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ సార్. వాడి బలహీనత మన బలం ఒక్కటే, సోహెల్ ఈగో. సో ఇప్పుడు ఏం చేద్దాం? సోహెల్ మన వాళ్ళని ఎక్కడుంచాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసినా వాడి సెక్యూరిటీ దాటి మనం లోపలికి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ మొత్తం ISI కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకున్నది ఒక్కటే దారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే రెస్క్యూ చేయాలి. 11:30కి ఫ్లైట్ కాబట్టి 10:30కి ముందే మన వాళ్ళని మూవ్ చేస్తాడు. వాడి కార్ స్వాబ్ రోడ్ సర్కిల్ దాటగానే మనం అటాక్ చేస్తాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాడిని లేపేసి మన వాళ్ళని రెస్క్యూ చేస్తాం సార్. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాను. దే విల్ షాడో యూ ఇన్ ద మిషన్. థ్యాంక్ యూ సార్. Arjun, a convoy is leaving from Southwest building. I'm on the way, sir. Sir, Camp 7. God. Very intelligent. అర్జున్, కురేషికున్న 7 హౌసెస్ నుంచి ఒక్కొక్క కాన్వాయ్ బయటకు వచ్చింది. మన వాళ్ళు ఎందులో ఉన్నారో తెలియదు. ఎన్ని కాన్వాయ్స్ వచ్చినా చివరికి చేరాల్సింది ఎయిర్పోర్ట్ కేసు. దిల్ కన్వర్జ్ అట్ ది వహాబ్ జంక్షన్. అర్జున్, నువ్వు చెప్పినట్టే ఆల్ ది వెహికల్స్ ఆర్ కన్వర్జింగ్ టువర్డ్స్ వహాబ్ జంక్షన్. I can see them, sir. Ready, all the vehicles are taking different routes. We are running out of time. మన వాళ్ళు ఏ కార్లో ఉన్నారో తెలుసుకోకపోతే the mission is stop. కాన్వాయ్స్ అని ఒకే టైం స్టార్ట్ అవ్వలేదు సార్. దేర్ వాస్ ఎ డిలే. వెహికల్స్ ఏ రూట్ లో వెళ్తున్న విషయం మనకే కాదు సార్, వెహికల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళందరికీ సోహెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కృపా సార్, సోహెల్ ఏ కార్లో నుండి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడో ట్రాక్ చేయి. ఏ వెహికల్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయనేది ముఖ్యం కాదు సార్, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయన్నదే ముఖ్యం.
సోయిల్ని కనుక మనం ఆపగలిగితే ఆటోమేటిక్గా కాన్వాయ్ అయిపోతుంది. Get me the bloody ears on the cars. मस्जिद की गली में लो. Take a right turn immediately. అర్జున్, అన్ని కార్స్ కి ఒకే చోట నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. Sohail is instructing them 7 kilometers to your west. There is nothing here, sir. ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుండే వస్తున్నాయి. కమ్యూనికేషన్స్ రీరూట్ చేసి ఉంటాడు. దట్ ఇస్ సమ్వేర్ ఎల్స్. డైవర్టింగ్ టు ఈట్ అవర్ టైం. అర్జున్, మన వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. హరి అప్, వి డోంట్ హావ్ టైం. What the hell is సార్ వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు. అర్జున్ ఆల్రెడీ మన వాళ్ళని ఫ్లైట్ ఎక్కించారు. సార్ వాడు కింద టన్నల్లో ఉన్నాడు. A small change in the plan, Dad. Bomb blast G8 summit జరిగే ప్లేస్ లో కాదు. क्या డెలిగేట్స్ ఉండే హోటల్లోనే బ్లాస్ట్ జరుగుతుంది. 180 delegates, 3 bombs. सोहेल क्या हुआ? Nothing. Dad, I'll call you back. The flight is on the runway already. हाँ सोहेल. అర్జున్ ఫేస్ టైమ్ ఆన్ చేయి. అర్జున్, ఫ్లైట్ ఆపని చెప్పు. ఫ్లైట్ ఆగిపోతే సాయిల్ ఊపిరి ఆగిపోతుంది. కాల్ ద ఫ్లైట్ బ్యాక్. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ డామ్. Okay, relax. Chief, stop the flight. No, I can't do that. I said stop the flight. Not possible. Stop the flight! Flight number 317, land immediately. Land immediately. It's emergency. what do you want? ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ చెక్ పోస్ట్ నెంబర్ 45కి రావడానికి 2 hours పడుతుంది. నా ఫ్రెండ్స్ని అక్కడ తీసుకురా. నీ సోయిల్ని నేను నీకు అక్కడ ఇచ్చేస్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. कुरैशी भाई,
3 months నుంచి ఈ మిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ये पाकिस्तान की इज्जत का सवाल है. ये मेरे बेटे की जिंदगी का सवाल है. Let me get Sohail back. I will show him who I am. सोहेल कहाँ है? कहाँ है मेरा बेटा? నీకు 2 గంటలు టైం ఇచ్చింది నువ్వు కరాచీ నుంచి ఇక్కడ రావటానికి కాదు, నీ కొడుకుని ఇండియాకి షిఫ్ట్ చేయడానికి. బంద్ కరో ఈ కరాచీ అని ఇంతమంది సెక్యూరిటీని పెట్టినా ఇదంతా ఎలా చేశానని చూస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ నీలాంటి టెర్రరిస్టులు బార్డర్లు దాటి ఇండియా వస్తుంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ సింగిల్ సిగ్నల్ చాలు పాకిస్తాన్ బార్డర్స్ కూడా మార్చగలదు. I'll kill you. I will kill you. I'll kill you. కాల్చు. నీ కరాచీకి వచ్చి నేను కరాచీ నుంచే బయటికి రప్పించినోడిని. చావుకు తెగించినాడు బుల్లెట్కి భయపడ్డ కురేషి. Arjun! तेरा ही फोन है, तेरा बेटा सोहेल. उठा. सोहेल, सोहेल, तुम ठीक हो ना बेटा? अस्सलाम वालेकुम कुरैशी भाई, पहचाना मुझे? कुलकर्णी साहब. ఓ థ్యాంక్స్ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. अगर मेरे बेटे को कुछ हुआ ना కురేషి, నీ కొడుకుని గవర్నమెంట్ కస్టడీకి ఇవ్వలేదు, ఇంకా మా కస్టడీలోనే ఉన్నాడు. నేను ఓకే అంటే తప్ప నీ కొడుకు ఇక్కడి నుంచి కదలడు. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. హియర్ ఇస్ ద డీల్. మేము నలుగురం బార్డర్ దాటి అటు వెళ్తే గానీ నీ కొడుకు ఇండియన్ బార్డర్ దాటి నీ దాకా రాడు. నువ్వు చచ్చిన పర్లేదని షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిన ఇండియా కోసం ఎందుకురా ఇంత రిస్క్ చేశావు? అది నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే చంపైన బతుకుదామని పాకిస్తాన్కి వచ్చావు, చచ్చాను ఇండియాని కాపాడుదామని పాకిస్తాన్కి వచ్చాను.
ఇప్పటిదాకా నన్ను టచ్ చేసి కరాచీ నుంచి ప్రాణాలతో ఇండియా వెళ్ళిన వాడు లేడు. ఎవ్రీథింగ్ యాజ్ ఎ బిగినింగ్ ఖురేషీ. सोहेल, सोहेल, तू ठीक है ना? तू ठीक है ना बच्चा? सोहेल, वीडियो सोहेल का दो. Hey, where is Sohail? Sohail is around. अर्जुन ఖురేషీ, ఏ బాడీ డబుల్ అయితే వాడి నువ్వు నన్ను పట్టుకోవాలని ప్లాన్ చేసావో అదే బాడీ డబుల్ వాడి నీ కొడుకుని ఇండియాకి తీసుకొచ్చాను. ఐ షాట్ హిమ్ బిలో ది ఫిఫ్త్ రిబ్ రైట్ సైడ్ యాంటీరియర్ పోస్టీరియర్. వాడు లేవడానికి మినిమం అరగంట పడుతుంది. తీసుకెళ్ళు. యు నో వాట్ టు డు. అవును, నీ పంచలైన్ ఏంటి? ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నా కొడుకు నా దగ్గరకు వచ్చేదాకా ఇండియా ప్రశాంతంగా ఉండదు అర్జున్. అంత కష్టం నీకెందుకు? రేపు G8 సమిట్ అవగానే పాకిస్తాన్ ఇండియాకి నిన్ను అప్పచెప్తుంది. ఐల్ సీ యూ సూన్. ఎంత ముద్దుగున్నాడు. సో స్వీట్. అరే అచ్చు నీలాగే ఉన్నాడ్రా. ఆ కళ్ళు, ఆ ముక్కు చూసావరా? అచ్చు మాదిలాగే ఉన్నాడు కదా. ఓయ్ నాన్నా. సారీ. తను ఇర్రెస్పాన్సిబుల్ గా నడిపి బైక్ యాక్సిడెంట్ లోనో కార్ యాక్సిడెంట్ లోనో చనిపోలేదు. చీప్ గా కాస్ట్ కోసమో మతం కోసమో చనిపోలేదు. ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. भाई और बहनों, हिंदुस्तान के सबूतों को नजर में रखते हुए G8 कंट्रीज कुरैशी को हिंदुस्तान के हवाला करने का फैसला लिए. గుడ్ జాబ్ అర్జున్. సారీ సార్, మిషన్లో చిన్న పార్ట్ పెండింగ్ ఉండిపోయింది. ఏంటి? బీడ్ మాల్ అని నీకెలా తెలిసింది? రా సార్.